కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధియాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేత మధియాష్కి ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో కూలిపోయాడు. దీంతో సహచరుల సహాయంతో సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో తక్షణ వైద్య సహాయం అందించారు సిబ్బంది. అనంతరం మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్ కు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధియాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేత మధియాష్కి ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో సహచరుల సహాయంతో సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో తక్షణ వైద్య సహాయం అందించారు సిబ్బంది. అనంతరం మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మోనికా, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధియాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఈ రోజు ఆయన సెక్రటేరియట్ రావడం జరిగింది. సెక్రటేరియట్ లో మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి పని నిమిత్తం ఆయన రావడం జరిగింది. ఆయన కలవడానికి. అయితే శ్రీధర్ బాబు పేషి 3వ ఫ్లోర్ లో ఉంటుంది సచివాలయంలో. ఆయన 3వ ఫ్లోర్ కి రావడం జరిగింది. శ్రీధర్ బాబుతో భేటీ కూడా కావడం జరిగింది. ఆయనతో మాట్లాడుతున్న క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ సిబ్బంది గాను, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా వెంటనే అక్కడ ఉన్న వారికి సూచించి వెంటనే ఆయనను సెక్రటేరియట్ లో ఉన్నటువంటి డిస్పెన్సరీ ఎమర్జెన్సీ ఏదైతే ఇక్కడ హెల్త్ సర్వీస్ చూసే దగ్గరికి ఇమీడియట్ గా ఆయనను తీసుకెళ్లమని చెప్పడం జరిగింది. వెంటనే అక్కడికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. ఆయనకు ఛాతీలో తీవ్రంగా నొప్పి వచ్చిందని చెప్పి కూడా మధియాష్కి చెప్పడం జరిగింది. ఒకసారిగా కుప్పగొలిపోవడంతో ఆయనను ఇక్కడ ప్రాథమిక చికిత్స సెక్రటేరియట్ లో ఉన్నటువంటి డిస్పెన్సరీలో ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసము గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ఆయన కుప్పకూలిపోవడంతో ఆయన సిబ్బంది ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళు అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా అప్రమత్తం కావడం జరిగింది. వెంటనే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు సూచన మేరకు వెంటనే ఆయన డిస్పెన్సరీ తరలించి అక్కడ వైద్య సదుపాయం అందించి ప్రస్తుతం అయితే ఏఐజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో మొత్తానికి ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని చెప్పేసి కూడా సమాచారం అందుతా ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. మౌని. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. దోషికి 24 ఏళ్ల జైలు శిక్షతో పాటు 40,000 రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి 10 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2023లో మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి తీర్పు వెలువరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. దోషికి 24 ఏళ్ల జైలు శిక్షతో పాటు 40,000 రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి 10 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2023లో మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి తీర్పు వెలువరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు.
ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోక్సో న్యాయస్థానం ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలికల పట్ల అక్షరాలకు అగాయిత్యాలకు పాల్పడుతున్న వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ తీర్పు నేపథ్యం జరిగింది. దీనికి సంబంధించి అనేక రకమైన తీర్పులు ఇస్తూ ఎవరైతే బాలికల ఇష్టంగా నామపిషత్తులు వ్యవహరిస్తారో వారి పిల్లలు రైలు పరిగెత్తించాలని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే అంటే ఆ విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల పట్ల కఠిన కారాగార శిక్షలతో పాటు కూడా ఉరిశిక్షలు కూడా విధించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజు కూడా ఒక శిక్షణకి అమలుపరిచిన పరిస్థితి ఉంది. చిట్యాల మండలానికి సంబంధించి వలిపాకల గ్రామానికి సంబంధించిన తోమల రాములు అనే అతను 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఇంట్లోకి ప్రవేశించేసి అంటే విద్యార్థిని ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో ప్రవేశించేసి ఆ అమ్మాయి పట్ల పూర్తి స్థాయిలో అతను అకృత్యంగా వ్యవహరించాడు. అంటే ఈ 2018 సంవత్సరంలో జరిగినటువంటి విషయం. అంటే దాదాపు 7 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఇదే విషయానికి సంబంధించేసి ఆ న్యాయస్థానంలో అనేక రకమైన జరిగిన తర్వాత ఈ రోజు మాత్రం తీర్పు వెల్లడించడం జరిగింది. సో రాములు అనే వ్యక్తి ఈ విధంగా 3వ తరగతి విద్యార్థుల పట్ల మాత్రము అతను అఘాయిత్యానికి పాల్పడ్డ విషయము ధృవీకరణ కావడంతో అతనికి 21 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 30,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధితురాలుగా ఉన్నటువంటి విద్యార్థిని కూడా 10 లక్షల రూపాయల కోసం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అంటే కన్సర్వేషన్ బాలికకు ఇవ్వాలని చెప్పేసి కూడా తీర్పించిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలం జరుగుతున్నటువంటి అన్ని విషయాలు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రము రోజా వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రము అనేక మంది మాత్రం చాలా అశ్వతి చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా బాలికల పట్ల అఘాయిత్యాలు అంటే మైనర్ బాలికల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులకు మాత్రం రోజా కఠిన శిక్షణ ఇస్తున్న పట్ల మాత్రం వాళ్ళు ఆశ్రయించిన నేపథ్యం అయితే ఉంది. ఈ విధంగా వ్యవహరించినట్లయితే మాత్రం తప్పనిసరిగా కూడా ఆ విధంగా ఉన్నటువంటి కాంపిటీషన్లు మాత్రం తప్పనిసరిగా తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా ప్రజలు మాత్రము భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు కూడా ఈ విధంగా తీర్పు పట్ల మాత్రము అందరూ కూడా అశ్వతి చేస్తున్న నేపథ్యం. ఈ విధంగా వ్యవహరించినట్లయితే మాత్రం తప్పనిసరిగా భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరిగే అవకాశం ఉండదని చెప్పేసి కూడా అందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లా కనబడుతుంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. హైదరాబాద్ రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లో మహిళా డెడ్ బాడీ కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని మహిళను హత్య చేశారు దుండగులు. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం బృందాలు రంగంలోకి దిగాయి. పలు ఆధారాలు సేకరించారు. 20 నుండి 30 సంవత్సరాల వయసున్న మహిళగా గుర్తించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లో మహిళా డెడ్ బాడీ కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని మహిళను హత్య చేశారు దుండగులు. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం బృందాలు రంగంలోకి దిగాయి. పలు ఆధారాలు సేకరించారు. 20 నుండి 30 సంవత్సరాల వయసున్న మహిళగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో ఒక మహిళ డెడ్ బాడీ పూర్తిగా కలకలంగా ఇస్తుంది. అయితే గుర్తు తెలియని మహిళను
హత్య చేసి ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పడేసి వెళ్ళిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే అత్యాచారం చేసి ఆ పైన హత్య చేసినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా అయితే పోలీసులు కూడా కనుగొన్నారు. అయితే మృతదేహం పైన బట్టలు లేకపోవడము రేపర్ మర్డర్ గా పోలీసులు అనుమానిస్తారు. ఘటనా స్థలం సంబంధించి ఇప్పటికే పోలీసులు చేరుతున్నారు. చేరుకొని దీనికి సంబంధించి పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు పోలీసులు టీమ్స్ కూడా పెద్ద బృందాలు కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు చూస్తే మాత్రం కిడ్నాప్ పెంచి కింద మహిళలకు సంబంధించి అత్యాచారం దానిపైన కూడా కొంతమంది అనుమానిస్తూ అనుమతి తీసుకున్నారు. తీసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ అని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ యొక్క మహిళ మాత్రం 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసు ఉంటే తమకు అప్పచెప్పాలని కేసుకు సంబంధించి కూడా పోలీసులు కూడా మిగతా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే సమాచారం అందించారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చి చూసాం. చూస్తే 25 to 30 years మధ్యలో ఒక లేడీని చంపి ఇక్కడ అవాండెడ్ చేసినట్టుగా సీన్ బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మన సీసీ కెమెరాలు మన ఫుటేజ్ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ను కోరామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కష్టాలను పరిష్కరించాలని, అందుకు అవసరమైన 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని, ఎరువుల విషయంలో రైతులకు వచ్చిన ఇబ్బందులను కూడా ప్రస్తావించామని చెప్పారు. అదేవిధంగా అధికంగా దిగుమతులపై ఆధారపడినందుకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ప్రజల పక్షపాతి సురవరం సుధాకర్ రెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఉన్నత విలువలు గల వ్యక్తిగా సురవరం కీర్తించబడ్డారని ఉత్తమ్ పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల కోసం సిపిఐ పార్టీ పోరాటం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. రాజ్యాలతో భౌతిక కాయాన్ని ఉపయోగించాలని కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ అనే పార్టీకి నాయకత్వం వహించి దేశంలోనే చాలా సమర్థవంతంగా చాలా ఆదర్శంగా నడిపించినందుకు మనం అందరం కూడా మరి సురవరం సుధాకర్ రెడ్డి గారికి జరగనున్నారు. నిరుపేదల పట్ల రైతులు, రైతు కూలీలు, ఈ వెరిఫికేషన్ పథకాలు ఇవన్నీ విషయాల్లో చాలా ఆసక్తితో పనిచేస్తుండేవారు. వారు ఎన్నో ఏళ్ళు వారి కానీ పలాయింది కానీ ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆకాంక్షించిన డిండి ఎత్తిపోతల పథకం ఎన్నో దశాబ్దాల నుంచి సిపిఐ పార్టీ పోరాడుతూ వస్తుంది. మరి మేము ఇరిగేషన్ మంత్రి దానికి 1800 కోట్ల రూపాయలతో డిండి ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి పనులు మొదలుపెట్టారు. భారతదేశంలో హైదరాబాద్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో నూతన పాస్పోర్ట్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం పాస్పోర్ట్ కార్యాలయాన్ని పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పాస్పోర్ట్ ఇవ్వడంలో దేశంలోనే హైదరాబాద్ 5వ స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని వివరించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వాగు వద్ద గిరిజన గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పనలేదు. రహదారి సౌకర్యం లేక మండల కేంద్రానికి చేరుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాకపోకలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ బ్రిడ్జి గతంలో కూడా ఏదో కట్టారు, అది నాణ్యత లోపం వలన కొట్టుకుపోయింది. అది కూడా ఈ కింద బ్రిడ్జి ఒకటి, పాత బ్రిడ్జి ఒకటి ఉంది. దీన్నేమో స్టీల్ గురించి తీసేశారు. దీని గురించి తీసేసిన తర్వాత ఆ బ్రిడ్జి దానివల్ల కూడా ఇది కింద డెప్త్గా కొట్టేసేసి, ఇసుకంతా కూడా డెప్త్గా కొట్టేసేసి ఆ బ్రిడ్జి ఉన్నది కూడా పోయింది. ఇంతకుముందు గతంలో కూడా కలెక్టర్ గారు దీని మీద హై లెవెల్ వంతెన అనేది శాంక్షన్ చేశారు. సుమారు 4 కోట్లు పెట్టి దీని శాంక్షన్ అనేది జరిగింది. ఎందుకంటే ఇది ఈ వాగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దగ్గర దగ్గర గంటకి సుమారు 150 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఇది ఉంటుంది వాగు. ఎందుకంటే ఆ పైన అంతా కూడా ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో నుంచి కూడా అంతా వాటర్ అంతా కూడా దీని నుంచి గోదావరిలోకి వెళ్ళాలి. కాబట్టి దీన్ని ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై లెవెల్ వంతెన అని చెప్పేసి గతంలో అడిగాము. దాని మీద శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు. ఇప్పుడు కానీ ప్రభుత్వం మరి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ బ్రిడ్జి అయ్యేలా చేయాలి. ఈ బ్రిడ్జి 1 సంవత్సరం క్రితం నిర్మించారండి. అయితే ఈ బ్రిడ్జి ఈ వర్షాల కారణంగా ఈ వరద ఉధృతికి మొత్తం కొట్టుకుపోయింది. దానివల్ల మా ఆటో యూనియన్ వారు అన్ని విధాలా నష్టపోయారు. ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల మాకు ఉపాధి కోల్పోయాము. ఆటోలు తిరగడం కానీ లేదు. తర్వాత ప్లస్ ఏంటంటే హాస్పిటల్కి రావాలన్నా, స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా రావాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి లేకపోవడం వల్ల నైట్ ఏదన్నా వచ్చినా సరే ఇక్కడ అనుకోవాలన్న రహదారి ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఎటు పోవడానికి అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జిని నిర్మించాలని కోరుకుంటున్నాం. విజయలక్ష్మి, నేను రేఖపల్లి ఎంపీటీసీ. ఈ అన్నవరం బ్రిడ్జి చూసుకుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ కానీ, కూరగాయలకు కానీ, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులకి విఆర్పురం రావాల్సి ఉంటుంది. అలాంటిది ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ 5 పంచాయతీలు ఉన్నాయి, 80 గ్రామాలు ఉంటాయి. 80 గ్రామాలు ఈ బ్రిడ్జికే రావాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు. కాకినాడ కానీ, పాడేరు కానీ, రాజమండ్రి కానీ వెళ్ళాలంటే ఈ రూట్కి వెళ్ళాలి. అలాంటిది ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అంబేద్కర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. భారీగా బంగారాన్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్ లో ఏడీఈగా పనిచేస్తున్నారు అంబేద్కర్. అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అది ఎలా ఏముంది సార్, వీటిలోనే మా పాపలు వచ్చినప్పుడు ఓడియం వచ్చినప్పుడు ఇచ్చిన విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అంబేద్కర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. భారీగా బంగారాన్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్ లో ఏడీఈగా పనిచేస్తున్నారు అంబేద్కర్. అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్.
పాకిస్తాన్లో ఏపీగా అంబేద్కర్ పనిచేస్తున్న నేపథ్యంలో అతని పైన అవినీతి ఆరోపణలు ఏపీసీ అధికారులు కూడా రైట్ నిర్వహించారు. అయితే ఇంత మాత్రం 2,15 లక్షల రూపాయలు నెట్ క్యాష్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా అతనికి సంబంధించిన ఇటు వ్యవసాయ భూమితో పాటు అపార్ట్మెంట్ గచ్చిబౌలి యొక్క జీపీఎస్ పై అపార్ట్మెంట్ ను గుర్తించారు. గుర్తించి సంబంధించిన పూర్తిగా ఆరా చేస్తున్నారు. అంతేకాకుండా 10 ఎకరాల్లో ఉన్న అరబ్ భారత్ కెమికల్ కంపెనీ కన్స్ట్రక్షన్ కూడా సంబంధించారు. మొత్తానికి 75 లక్షల బ్యాంకుల నగదు బ్యాలెన్స్ చేర్చడానికి సంబంధించి కూడా ఏపీసీ అధికారులు గుర్తించారు. మొత్తానికి అంబేద్కర్ కాల్ 5.5 లక్షలు నగదును సీజ్ మొత్తానికి షాపింగ్ మాస్టర్ సంబంధించి అంబేద్కర్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంబేద్కర్ సహకరించిన వారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటికైతే అంబేద్కర్ ని అరెస్ట్ చేశాము. దాని తర్వాత లాకాకి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ లాకాకి దాని తర్వాత ఇంకా ఎంత నగదు ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇంకా ఫిర్యాల్సిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ మాత్రం అదుపులోకి తీసుకుంటాము. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తాము. అంతేకాకుండా 15 కోట్ల కూడా ఇంకా చాలా కీలకమైన ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సాధించి చేస్తున్నారు. వాటిని కూడా నిర్మితి చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుంది. ప్రజెంట్ మాత్రము అందరికీ అదుపులోకి తీసుకొని ఈ రోజు జడ్జి ముందు లేదా రేపు కోర్టులో కూడా హాజరు దాని తర్వాత రిమాండ్ చేసే అవకాశం పడుతుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. అది ఎలా ఏముండదు సార్, వీటిలోనే మా పాపలు చూసినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ఇచ్చిన కొత్తొక వింత పాతొక రోత అన్న చందంగా మారింది బాపట్ల జిల్లా చీరాల పురపాలకుల పనితీరు. గత ప్రభుత్వ హయాంలో చీరాల పట్టణ సుందరీకరణకు పలు కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా మున్సిపల్ నిధుల నుండి లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లోపంతో ఏర్పాటు చేసిన మసీదు సెంటర్లోని బోర్డును తొలగించి స్క్రాప్ లో పడేశారు. ఇక మిగిలి ఉన్న 3 బోర్డులు రోజులు గడిచే కొద్దీ కాలక్రమేణా అధికారుల అలసత్వంతో అవి కాస్త వెలగడం ఆగిపోయాయి. దీంతో లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన బోర్డులు ఆయా సెంటర్లలో అలంకారప్రాయంగానే మిగిలిపోయాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని మున్సిపాలిటీ నందు గత ప్రభుత్వంలో మెయిన్ ప్రాంతాలని ఐడెంటిఫికేషన్ కోసం ఆ ప్రాంతం యొక్క పేరుని తెలిసేలాగా ఎల్ఈడి బోర్డులు నిర్మించడం జరిగింది. అయితే కొత్తొక వింత పాతొక రోతలాగా పెట్టినప్పుడు బాగా వర్క్ చేసినాయి. పెట్టిన తర్వాత రాను పాతొక రోతలాగా అవి నిరుపయోగంగా పడిపోయి ఉండటం జరుగుతుంది. మున్సిపాలిటీ నిధులను వెచ్చించి ప్రజలు కట్టుతున్నటువంటి పన్నుని ఆ నిధుల ద్వారా మున్సిపాలిటీ వారు వాటిని పెట్టి వాటిని నిరుపయోగంగా చేయటం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, కానీ అవి సక్రమంగా వినియోగం అవుతున్నట్లుగా ఏం కనిపించట్లేదు. కావున దయచేసి ఎల్ఈడి బల్బులతో ప్రాంతాల ఐడెంటిఫికేషన్ తెలిపేలాగా ఏర్పాటు చేసినటువంటి బల్బుల్ని తక్షణం మళ్ళీ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చీరాల నియోజకవర్గంలోని మున్సిపాలిటీ నందు గత ప్రభుత్వంలో మెయిన్ ప్రాంతాలని ఐడెంటిఫికేషన్ కోసం ఆ ప్రాంతం యొక్క పేరుని తెలిసేలాగా ఎల్ఈడి బోర్డులు నిర్మించడం జరిగింది. అయితే కొత్తొక వింత పాతొక రోతలాగా పెట్టినప్పుడు బాగా వర్క్ చేసినాయి. పెట్టిన తర్వాత రాను పాతొక రోతలాగా అవి నిరుపయోగంగా పడిపోయి ఉండటం జరుగుతుంది. మున్సిపాలిటీ నిధులను వెచ్చించి ప్రజలు కట్టుతున్నటువంటి పన్నుని ఆ నిధుల ద్వారా మున్సిపాలిటీ వారు పల్నాడు జిల్లా దాచేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలో అరుదైన నీలిరంగు కోబ్రా ప్రత్యక్షమైంది. దాచేపల్లి మండలం సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో పవర్ ప్లాంట్ వద్ద 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే కార్మికులు ఐరన్ కట్టెలు పవర్ ప్లాంట్ కు తరలించే క్రమంలో కోబ్రా అనూహ్యంగా కనిపించింది. ఒక్కసారిగా కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
ప్రాతకాల నివేదనలు పూజాది కార్యక్రమాల అనంతరం ఆలయం అంతటా నీటితో శుద్ధి చేస్తారన్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల అలవాటు తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు నుండి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. డెహ్రాడూన్ సమీపంలో తంసా నదిలోకి భారీగా వరద చేరింది. తపకేశ్వర్ ఆలయం దగ్గర నది ఉగ్రరూపం దాల్చింది. పెరుగుతున్న నీటి మట్టంతో తీర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటిలోనే నానుతున్నాయి. కేవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.